హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సూర్యుని గురించి మరికొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. భూమికున్న గురుత్వాకర్షణ శక్తి ద్వారా 9 ఉపగ్రహాలు మాత్రమే కాకుండా మరి 4 ఉపగ్రహాలు కూడా తిరుగుతున్నాయి. అవి ఏంటంటే సెరెస్, హౌమెర్, మేక్మేక్ మరియు ఎరిస్. భూమిపైన జీవము బతకడానికి గల కారణము సూర్యుడు అనుగ్రహించుచున్న ఉష్ణోగ్రత, వేడి, సూర్యుని యొక్క వయసు, ఇవన్నీ కూడా కారణం. ఒకవేళ సూర్యుని యొక్క వయసు తొందరలో కరిగిపోతే మానవ యొక్క జీవరాశి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. నక్షత్రాలు ఏ విధంగా అయితే తన జీవితాన్ని ప్రారంభించాయో అదే ప్రకారం సూర్యుడు కూడా ఒక నక్షత్రం మాదిరిగానే ఉంది. సూర్యుడు ఎలా ఉంటాడో నెబ్యులా అనే గ్రహం కూడా అచ్చం అలానే ఉంటుంది. సూర్యుడు కాలము గడిచే కొద్దీ సూర్యుడిలో ఒక నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గమనించారు. సూర్యునిలో ప్రోటోస్టార్ అనేటువంటి కొన్ని కణాలు ఉంటాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వలన ఆ కణాలు గట్టిపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ ఉంటుందో అవి కరిగిపోతూ ఉంటాయి. ఇది ప్రతినిత్యము సూర్యునిలో జరుగుతూ ఉంటుంది. సూర్యుని యొక్క వయసు దాదాపుగా 4.6 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సూర్యునికి ఉన్న మరొక పేరు ఏమిటంటే పసుపు మరగుజ్జు అని అంటారు. సూర్యునిలో 2 వాయువులు ఉంటాయి. అవి హైడ్రోజన్ మరియు హీలియం. హైడ్రోజను భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మూలాన అది కాలిపోతుంది. హీలియం అనేటువంటి వాయువు 130 సంవత్సరాల వరకు అది మండిస్తూనే ఉంటుంది. ఇది సూర్యుని యొక్క ముఖ్యమైన లక్షణం. ఈ సమయములలో సూర్యుడు అత్యంత భయంకరమైన వేడిని వెదజల్లుతాడు. దీనిని సూర్యుని యొక్క ఎర్రటి రాక్షసుడు అని అంటారు. తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.